కాకపోతే కొందరికి గొంతులో ఇన్ఫెక్షన్ అనేది గానీ, గొంతులో పుండ్లు రావడం గానీ జరుగుతూ ఉంటుంది. ఎందువల్లంటారు? సో, ఇలా అంటే గొంతులో ఈ ఆర్గానిజమ్స్ అట్లా వచ్చి ఇన్ఫెక్షన్ రావడం ఈజ్ వెరీ కామన్. హ్మ్. అండ్ ఫుడ్ ఇంటేక్ అంటే మాల్ న్యూట్రిషన్ వల్ల కూడా ఆర్ వైటమిన్ డెఫిషియన్సీలో కూడా అల్సర్స్ అనేవి వస్తుంటాయి. హ్మ్. సో, అల్సర్స్ వచ్చినప్పుడు కూడా అంతా లోపలంతా పుండు బారినట్టు అయ్యి హ్మ్. చాలా పెయిన్‌ఫుల్‌గా ఉంటాయి. బట్ దాంట్లో మనం అది ఏంటి రికగ్నైజ్ చేసి దానికి తగ్గట్టే మెడిసిన్స్ వాడాలి. సో, నార్మల్‌గా అట్లా అల్సర్ వచ్చినప్పుడు పెయిన్ కిల్లర్ వాడితే ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటది. ఓకే. ఎందుకంటే పెయిన్ కిల్లర్స్ వల్ల అసిడిటీ వస్తుంది. హ్మ్. హ్మ్. సో, యాసిడ్ రిఫ్లెక్స్‌లో ఈ పెయిన్ ఇంకా ఎక్కువ అవుతుంది. హ్మ్. సో, మనకది దేనివల్ల వచ్చింది అండ్ దానికి తగ్గ అంటే లోకల్‌గా క్రీమ్స్ పెట్టుకోవడం అలా ఉంటాయి. అండ్ వైటమిన్ డెఫిషియన్సీలో మనం వైటమిన్ రిప్లేస్ చేయడం దానివల్ల తగ్గుతుంది. అంటే ఈ మౌత్ అల్సర్స్‌లో కూడా కొంతమంది పులుపు లాంటివి తీసుకుంటే కూడా మౌత్ అల్సర్స్ వస్తున్నాయి అంటారు. ఇది అదే. నిజమేనా? లేకపోతే ఏదైనా విటమిన్ డెఫిషియన్సీ వల్ల వస్తాయా? విటమిన్ డెఫిషియన్సీ బట్ పులుపు వల్ల ఏంటంటే యాసిడిటీ పెరుగుతుంది. హ్మ్. సో, కొంతమంది కొంచెం పులుపు తినగానే యాసిడిటీ వస్తుంది. సో, హ్మ్. యాసిడ్ రిఫ్లక్స్ మనకు తెలియకుండా గానీ కొంచెం మైక్రో రిఫ్లెక్సెస్ గొంతులోకొస్తాయి. హ్మ్. సో, యాసిడ్ అనేది దేన్నైనా దాన్ని బర్న్ చేస్తుంది. హ్మ్. సో, ఈ మైక్రో రిఫ్లెక్సెస్ వల్ల ఆ చిన్న మ్యూకోజా లైనింగ్‌లో ఇలా అల్సర్స్ రావడం అలా అవుతుంది. ఓకే. ఇక డాక్టర్ ఈ వోకల్ కార్డ్ దీన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ప్రతి ఒక్కరు. అండ్ కొన్ని పర్టిక్యులర్ ప్రొఫెషన్స్‌లో ఉన్నవాళ్ళు దానిని బేస్ చేసుకునే ఉంటుంది వాళ్ళ ప్రొఫెషన్. సింగర్స్ కావచ్చు, డబ్బింగ్ ఆర్టిస్టులు కావచ్చు. వీళ్ళకి ఎక్కువగా స్ట్రెస్ ఇస్తూ ఉంటారు. మరి అవును. వీళ్ళకి ఎలాంటి సమస్యలు వస్తాయి? అలాంటి వాళ్ళు ఎలా జాగ్రత్త తీసుకోవాలి? ఓకే. సో, వోకల్ కార్డ్ లీజన్స్ అంటాము ఆర్ వోకల్ కార్డ్ నాడ్యూల్స్ హ్మ్. మెయిన్‌లీ సింగర్స్‌లో ఎక్కువగా మాట్లాడే వాళ్ళలో వస్తాయి. అండ్ వాయిస్ మాడ్యులేషన్ సింగర్స్ కూడా ఫ్రీక్వెన్సీ మార్చుతూ పాడాలి. హ్మ్. సో, దాంట్లో ఆ వోకల్ కార్డ్ వైబ్రేషన్ ఆ ప్యాటర్న్ అనేది చేంజ్ అవుతూ ఉంది. హ్మ్. సో, దానివల్ల ఎక్కడైనా వోకల్ కార్డ్ పైన బొడిపెలాగా వస్తుంది. హుహు. సో, ఆ బొడిపెలాగా వచ్చినప్పుడు ఆర్ చిన్న గ్రోత్ లాగా వచ్చినప్పుడు వాయిస్ చేంజ్ అయిపోతుంది. బొంగురు పోతుంది. హ్మ్. హ్మ్. సో, అది స్టార్టింగ్ స్టేజ్‌లో ఉంటే జస్ట్ వాయిస్ రెస్ట్. నార్మల్‌గా వోకల్ కార్డ్ పైన ఏదొచ్చినా వాయిస్ రెస్ట్ ఒక కంప్లీట్ 2, 3 డేస్ మాట్లాడకుండా ఉంటే హ్మ్. అది తగ్గిపోతుంది. హ్మ్. స్టార్టింగ్ స్టేజ్‌లో ఉంటే. ఓకే. బట్ లేదు సమ్ ప్రాపర్ బొడిపెలాగా ఫార్మ్ అయ్యి సింగర్స్ నాడ్యూల్ అనే అంటాం దాన్ని. సో, ఆ కండిషన్ కూడా బికాస్ కామన్‌లీ సీన్ ఇన్ టీచర్స్ ఆర్ సింగర్స్ హ్మ్. ఆర్ యాంకర్స్ ఇలా ఎక్కువగా కంటిన్యూయస్‌గా మాట్లాడేవారు. హ్మ్. సో, ఆల్మోస్ట్ గడ్డలాగా ఫార్మ్ అయినప్పుడు ఇంక దానికి మెడికల్ ట్రీట్మెంట్ ఏమి ఉండదు. దాన్ని మనం సర్జరీ ద్వారా తీసేస్తే వెంటనే వాయిస్ నార్మల్ అయిపోతుంది. హ్మ్. బట్ రాకుండా ఉండడానికి ఏంటంటే కొంచెం మనం గ్యాప్ ఇవ్వడం. గొంతుకి గ్యాప్ అంటే ఈవెన్ ఇవ్వాలి. టీచర్స్‌కి గానీ, సింగర్స్‌కి గానీ వాయిస్ రెస్ట్ తీసుకోమని చెప్తాం. కంటిన్యూయస్‌గా చేయొద్దు. హ్మ్. మీరు చేసే పనిలో కొంచెం వాయిస్ రెస్ట్ ఇవ్వండి, గ్యాప్ ఇవ్వండి. కొంచెం వార్మ్ వాటర్. హ్మ్. సో, ఫ్రీక్వెంట్ ఇంటేక్ ఆఫ్ వాటర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. మేడం మరి ఈ వోకల్ గార్డ్‌ని ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఎక్కువగా వాడేసేవాళ్ళు ఎక్కువగా. మాలాంటి వాళ్ళు. సింగర్స్‌లో అయితే గొంతు కూడా వాపుగా అనిపిస్తుంది మేడం. ఎందువల్ల అంటారు అది? గొంతు వాపు ఎక్స్‌టర్నల్‌గా అనేది దీనికేం సంబంధం ఉండదు. వోకల్ కార్డ్‌కి దానికి ఏం సంబంధం సంబంధం ఉండదా? ఉండదు. ఓకే. సో, నార్మల్‌గా వోకల్ కార్డ్స్ ఎఫెక్ట్ అవుతే వాళ్ళకి అంటే స్టార్టింగ్ స్టేజ్‌లో ఉంటే మాత్రం వాళ్ళకి ఫ్రీక్వెంట్ ఇంటేక్ ఆఫ్ వాటర్, కొంచెం వార్మ్ వాటర్ ఆర్ రెస్ట్ తీసుకోండి. కంటిన్యూయస్‌గా మాట్లాడకుండా మధ్యలో ఒక 5 మినిట్స్ బ్రేక్. హ్మ్. సో, అలా వాళ్ళ లైఫ్ చేంజెస్ చేసుకుంటూ ఉంటే పర్మనెంట్‌గా నాడ్యూల్స్ ఫార్మ్ అవ్వకుండా మనం జాగ్రత్త పడొచ్చు. ఓకే. ఈ మధ్యన క్యాన్సర్ ప్రతి భాగానికి క్యాన్సర్ వినిపిస్తుంది. ఎప్పుడో క్యాన్సర్ అనేవారు. ఇప్పుడు ప్రతి పార్ట్‌కి ఒక క్యాన్సర్ అనేది వింటున్నాం. పెరిగాయి ఈ కేసెస్ కూడా. ఇక థ్రోట్, మౌత్ క్యాన్సర్స్ ఎందువల్ల వస్తాయి? సో, యాక్చువల్లీ ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ ఆర్ ద మోస్ట్ కామన్. హ్మ్. మోస్ట్ కామన్ కాజెస్ వచ్చేసి యాక్చువల్‌గా టొబాకో చూయింగ్, హ్మ్. సిగరెట్, బీడీ ఇవి వన్ ఆఫ్ ద కామనెస్ట్ కాజెస్. హ్మ్. అండ్ ఇన్ జనరల్ మనం పాపులేషన్ చూసుకుంటే. హ్మ్. బట్ ఇంకొకటి ఏంటంటే మన షార్ప్ టూత్ ఉన్నా కూడా అంటే ఏదైనా కాన్స్టెంట్ ఫ్యాక్టర్ విచ్ ఇస్ ఇరిటేటింగ్ ద మ్యూకోజా మన మౌత్‌లో మ్యూకోజాని కాన్స్టెంట్‌గా ఏదైనా ఇరిటెంట్ ఉంటే దట్ ఆల్సో అంటే అది ఇరిటెంట్ అయ్యి హీల్ అయ్యి అల్సర్ ఫార్మ్ అయ్యి హీల్ అయ్యి సో, అక్కడ మళ్ళీ క్యాన్సరస్ గ్రోత్ వచ్చే ఛాన్స్ ఉంటది. సో, ఓకే. ఈవెన్ షార్ప్ టూత్ హ్మ్. సమ్‌టైమ్స్ కొన్ని డెంటల్ ప్రొసీజర్స్ ఆర్ నార్మల్‌గా కూడా షార్ప్ టూత్ ఉండి కాన్స్టెంట్‌గా టంగ్‌కి గుచ్చుకోవడము ఆర్ మన దవడకి గుచ్చుకోవడము. గుచ్చుకోవడం. ఆ! సో, ఆ కాన్స్టెంట్ దాని వల్ల కూడా అల్సర్ ఫార్మ్ అయ్యి దట్ ఆల్సో కెన్ చేంజ్ ఇంటూ క్యాన్సర్. ఓకే. సో, అలా ఉన్నా కూడా మనం డెంటిస్ట్‌ని కన్సల్ట్ చేసి ఆ షార్ప్ టూత్‌ని కొంచెం
తగ్గించుకోవడం అది చేయాల్సి ఉంటుంది. ఓకే. సో అండ్ ఎనీ లీజన్ ఇన్ ద ఓరల్ క్యావిటీ, టంగ్ పైన కావచ్చు, దవడలో కావచ్చు, అల్సర్ ఒక 1 వీక్ కన్నా ఎక్కువ రోజులు ఉండి మనకు తగ్గకుండా ఉంది అంటే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఓకే. అండ్ ఈ క్యాన్సర్కి ఏదైనా ఎర్లీ రికగ్నిషన్, ఎర్లీ డయాగ్నోసిస్ ఈజ్ మెయిన్ ఫ్యాక్టర్ అనమాట. ఎంత తొందరగా డయాగ్నోస్ చేసుకుంటే మనకి ట్రీట్మెంట్ కానీ మన ప్రోగ్నోసిస్ కానీ అంత బాగుంటుంది. ఓకే. అది గొంతు విషయానికి కూడా అంతేనా? గొంతులో కూడా అంతే. అండ్ గొంతులో ఇప్పుడు మనం వోకల్ కార్డ్ క్యాన్సర్స్ ఉంటాయి, దానికైతే ద ఓన్లీ కామన్ ఫ్యాక్టర్ ఇస్ స్మోకింగ్. స్మోకింగ్ అండ్ మనం హిస్టరీ అడిగినప్పుడు నేను మానేశానండి స్మోకింగ్ అంటారు. సో అంటే ముందు రోజు మానేసానంట ఆర్ 10-15 years బ్యాక్ మానేసినా కూడా దాని ఎఫెక్ట్ ఎప్పుడైనా ఉంటుంది. ఓకే. మానేసినా అది రాదనుకోవడానికి లేదు. అంటే యాజ్ అ యూత్ యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు స్మోక్ చేశాను, నేను మానేశాను అంటే స్మోకింగ్ దాని ఎఫెక్ట్ 10-15 years తర్వాత కూడా ఏదో ఒక పార్ట్ లో క్యాన్సర్ రూపంలో మనకు ప్రెజెంట్ చేయొచ్చు. కానీ అలా అనుకోరుగా మానేసాం ఇంకేం వస్తుందని. అదే అంటే ఇన్ జనరల్ హిస్టరీ చెప్పడం వాళ్ళకి ఎక్కడో ఎవరిదో విని సడన్ గా మానేస్తారు. 2-3 days ముందు మానేసి నేను మానేశాను, ఐఎమ్ నాట్ అ స్మోకర్ ఎనీమోర్ అంటారు. బట్ అది గుర్తుపెట్టుకోవాలి, అంటే ఎప్పుడో చేసినా కూడా దట్ ఫ్యాక్టర్ అంటే యూ హ్యావ్ టు కన్సిడర్. అండ్ మనకి ఏ చిన్న సిమ్టమ్ వచ్చినా చూపెట్టుకోవాలి. మ్యామ్, మరి ఈ రెగ్యులర్గా మీకు ఈఎన్టీ సమస్యలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా రిపీట్ అవుతున్న డిసీజెస్ ఏంటో చెప్తారా? పిల్లల్లో వచ్చేసి ఇవే అండి, టాన్సిలైటిస్ కానీ దానివల్ల వచ్చే మధ్య చెవిలో ఇన్ఫెక్షన్స్ కానీ వన్ ఆఫ్ ద కామనెస్ట్ థింగ్స్. అండ్ ఇంకొకటి వినికిడి లోపం కూడా. వినికిడి లోపం కొందరికి సడన్ గా కూడా కంప్లీట్ హియరింగ్ లాస్ ఆఫ్ వన్ సైడ్ ఇయర్. సో ఇది కూడా చాలా కామన్ గా చూస్తున్నాము, అంటే విచ్ వాజ్ ముందు లేకుండే బట్ ఇప్పుడు ఎక్కువగా అవుతుంది. సో అది కూడా సడన్ హియరింగ్ లాస్ అనేది అంటే విచ్ ఇస్ ఇర్రివర్సిబుల్. మనం ఒక 1 week లోపు రికగ్నైజ్ చేసి 1 month లోపు రికగ్నైజ్ చేసి దాని ట్రీట్మెంట్ తీసుకుంటే ఆల్మోస్ట్ నార్మల్ హియరింగ్ అవ్వచ్చు ట్రీట్మెంట్ వల్ల. బట్ దాన్ని మనం రికగ్నైజ్ చేయకుండా వదిలేసి అంటే తర్వాత చూద్దాంలే అని వదిలేస్తే ఇట్ ఈస్ ఇర్రివర్సిబుల్. అంటే కంప్లీట్ గా వినికిడి పోతుంది. సో ఇట్ ఈస్ యూ హ్యావ్ టు ట్రీట్ ఇట్ లైక్ ఎన్ ఎమర్జెన్సీ. ఎందుకంటే తొందరగా దాన్ని ట్రీట్ చేస్తే అది నార్మల్ అవుతుంది. ఏది ఏమైనా ఎంత అవేర్నెస్ తెచ్చే ప్రయత్నం చేసినా ఏదైనా మొదటిలో దాన్ని సాల్వ్ చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయట్లేదు చాలామంది. అది ముదిరిపోవాలి, తట్టుకోలేని పరిస్థితి రావాలి. సో ఎర్లీగా చూపించుకుంటే మీరు క్యూరబుల్ అంటున్నారు. ఇలా నెగ్లెక్ట్ చేసే వారికి మీరు ఏం చెప్తారు? సో ఇప్పుడున్న ప్రెజెంట్ సిచ్యుయేషన్లో మనం మెయిన్ చెప్పాలనుకుంది ఏంటి అంటే హెల్త్ వీడియోస్ కానీ హెల్త్ పరంగా చాలా ఉంది మనకి. నెట్ ఓపెన్ చేస్తే, గూగుల్ ఓపెన్ చేస్తే అవేర్నెస్ ఉంది. బట్ మనకి సగం తెలిసి అదే మనకి తెలుసు అనుకోవడం కన్నా మీకు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా డాక్టర్ కన్సల్టేషన్ నథింగ్ కెన్ రిప్లేస్ గోయింగ్ టు అ డాక్టర్. మీరు ఎన్ని ఆర్టికల్స్ చదివినా అవన్నీ చూసి మీరు ఎంత ట్రీట్ చేసుకున్నా మీకు కరెక్ట్గా సొల్యూషన్ ఉండదు. సో మనకి ఇదే అయి ఉండొచ్చు, దీనికి ఇది వాడాలేమో అని వీడియోస్ చూసి కానీ గూగుల్ ఆన్సర్స్ చదివి కానీ, సో అలా చేయకుండా మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. ఈవెన్ ద మైన్యూటెస్ట్ డాక్టర్ చూడగానే చెప్పగలిగేది మనం ఇంట్లో ఉండి మనం చదివితే అది మిస్ అయిపోతాం. సో సొంత వైద్యం చేసుకోవద్దు. ఓవర్ ద కౌంటర్ ప్రిస్క్రిప్షన్, ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ వాడడం కానీ ఇవేవి చేయొద్దు. ఎస్, మీరు అన్నట్లుగా అందరూ కూడా వీడియోస్ ఎఫెక్ట్ ఎక్కువ పడిపోయింది. ఇప్పుడు నాకు చెప్పిన విషయం నేను వీడియో చేసేస్తే దాన్ని నమ్మితే చాలా మంది ఇంపాక్ట్ అవుతూ ఉంటారు. ఎక్స్పర్ట్స్ది తెలుసుకుని దాన్ని అనుసరించడం ఒక పద్ధతి. సో అవేర్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మనకు తెలిసినప్పుడు మనం వేరే వాళ్ళకి అరే మీకు ఈ సమస్య ఉందా అయితే ఈ డాక్టర్ని వెళ్ళండి అంటే అసలు ఏ సమస్య, ఇయర్ అయితే ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఇదైతే ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఇది కూడా ఒక ప్రాబ్లమే అని తెలుసుకోవడం. అవేర్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, బట్ అవేర్నెస్ ఇస్ నాట్ కంప్లీట్ నాలెడ్జ్.